హాయ్ హలో అందరికీ నమస్కారం. మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇక్కడ మీరు సినిమా సెలబ్రిటీల ప్రయాణం మరియు అద్భుతమైన కథనాలను తెలుసుకోవచ్చు. సినిమా ప్రేమికుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఈ ఛానల్కి మీరు కొత్త అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ కోసం. ఇకపోతే ఇవాళ మనం మాట్లాడుకోబోయే ఒక అపూర్వమైన నటుడు గురించి. తన నటనతో మాత్రమే కాదు, తన శైలితో, కష్టపడే స్వభావంతో మరియు గ్లోబల్ స్టార్గా ఎదిగిన రామ్ చరణ్ గురించి. సో టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తన పేరు మారు మోగిపోయింది. మరి ఈ అద్భుతమైన ప్రయాణాన్ని మనం కూడా తెలుసుకుందాం. మీ అందరికీ తెలిసి ఉండొచ్చు ఆల్రెడీ, మనం ఒకసారి రైట్గా అలా వెళ్ళొచ్చేద్దాం. 1985 మార్చ్ 27న చెన్నైలో జన్మించిన రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి కుమారుడుగా సినీ కుటుంబంలో జన్మించారు. కానీ తన సొంత ప్రతిభతో కష్టపడి నటనలో తనదైన ముద్ర వేసుకున్నారు. సినిమా రంగంలో అడుగుపెట్టే ముందు రామ్ చరణ్ ఒక నిపుణమైన డాన్సర్, అలాగే ఎక్వెస్ట్రియన్ కూడా. స్టైల్, యాక్షన్ మరియు ఎనర్జీ కలగలిపిన ఇతని నటన ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. సో 2007లో చిరుత ద్వారా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన రామ్ చరణ్ మొదటి సినిమాతోనే తన ప్రతిభని నిరూపించుకునేశారు. సో కానీ 2009లో వచ్చిన మగధీర అతన్ని సూపర్ స్టార్గా మార్చేసింది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర టాలీవుడ్లోని రికార్డులన్నీ తిరగరాసేసింది. తన ద్విపాత్రాభినయం, యాక్షన్ సీన్లు మరియు భావోద్వేగ నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఇప్పటికే టాలీవుడ్లో స్టార్గా ఉన్న రామ్ చరణ్ RRR సినిమాతో ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ తనదైన నటనతో, సూపర్ స్టైల్తో ప్రేక్షకులని ఆకట్టుకున్నారు. RRR కేవలం భారతదేశంలోనే కాదు, అంతర్జాతీయంగా కూడా భారీ విజయాన్ని సాధించింది. నాటు నాటు పాట ఆస్కార్ గెలుచుకోవడం తెలుగు వారికి గొప్ప గౌరవంగా నిలిచింది. రామ్ చరణ్ హాలీవుడ్ రెడ్ కార్పెట్ మీద నడిచారు, హాలీవుడ్ సెలబ్రిటీలతో కలిశారు. గుడ్ మార్నింగ్ అమెరికా, హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ వంటి అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఈవెంట్లలో పాల్గొన్నారు. రామ్ చరణ్ స్టైల్, యాక్షన్, డ్యాన్స్ అన్నిట్లోనూ ప్రత్యేకమైన వ్యక్తి. సో నాటు డ్యాన్స్ ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ అయింది అని చెప్పుకోవచ్చు. సెలబ్రిటీల నుండి క్రీడాకారుల వరకు అందరూ నాటు ఛాలెంజ్ ట్రై చేశారు. ఇది రామ్ చరణ్ గ్లోబల్ క్రేజ్కు నిదర్శనం. నటుడిగా మాత్రమే కాకుండా రామ్ చరణ్ ఒక వ్యాపారవేత్త మరియు దాత కూడా. ట్రూజెట్ ఎయిర్లైన్స్ అనే విమానయాన సంస్థను ప్రారంభించారు ఆయన. అతను అనేకమైన సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ సేవా కార్యక్రమాలకు తన మద్దతు అందిస్తున్నారు. ఈ కారణంగా రామ్ చరణ్ కేవలం నటుడే కాదు, మంచి మనసున్న వ్యక్తిగా కూడా గుర్తింపు పొందారు. సో నెక్స్ట్ ఫ్యూచర్ సినిమాల్లో పెద్ది ఈ సినిమా రాబోతోంది. బుచ్చిబాబు సనా డైరెక్షన్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. సో చూద్దాం ఎలా ఉండబోతుందో. అంతేకాదు హాలీవుడ్లో చిత్రాల్లో నటించే అవకాశాలు కూడా ఉన్నాయి. త్వరలోనే రామ్ చరణ్ హాలీవుడ్ తెరను శాసించబోతున్నారా చూడాలి. సో రామ్ చరణ్ కేవలం ఒక నటుడు కాదు, అతను ఒక ఫినామినన్. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అతని ప్రయాణం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మీకు రామ్ చరణ్ నటించిన ఏ సినిమా ఎక్కువగా నచ్చింది కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్.